ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మేము గంగా ఘాట్ దగ్గరికి గంగా హారతి చూడడానికి వచ్చాము. మీరు కూడా చూడండి మాతో పాటు. ఎవరైనా బ్రతకడానికి ఉన్న ఊరుని విడిచి వేరే ఊరికి వెళ్తారు. కానీ ఇక్కడ చనిపోతే బాగుండు అని అనుకుని వెళ్ళే ప్రదేశం కాశీనగరం. వయస్సు పైబడ్డాక కాశీలో మరణించాలి, లేదంటే పుత్ర సన్నిధిలో మరణించాలి అన్నది పెద్దల మాట. ఈ రెండు మోక్షదాయకాలని విశ్వసిస్తారు. కాశీ పరమశివుడికి ప్రీతిపాత్రమైనది. పురాణ కథను అనుసరించి కాశీదేవిగా విరాజిల్లుతున్న ఈ నగరానికి స్వాతంత్ర బుద్ధిని ప్రసాదించాడు పరమేశ్వరుడు. చైతన్యాన్ని పొందిన కాశీదేవి 3 కోరికలు కోరింది. ఎవరైతే పరిపూర్ణ విశ్వాసంతో కాశీలో అడుగుపెట్టి గంగా నదిలో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ నశించాలనేది మొదటి కోరిక. కాశీలో ఎవరెలా మరణించినా వారికి ముక్తి లభించాలన్నది రెండవది. అక్కడి మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లో దహనం చేసిన దేహాలకు ముక్తి లభించాలన్నది మూడవది. పరమేశ్వరుడు అలాగేనని అనుగ్రహించాడు. అది పార్వతీదేవికి నచ్చలేదు. మహాదేవ, కాశీదేవికి అనవసరంగా వరాలిచ్చి ముక్తిని ఆత్మజ్ఞానాన్ని చులకన చేశారనిపిస్తోంది. ఇకపై అందరూ చాలా తేలికగా ముక్తిని పొందగలుగుతారు కదా అంది. పరమేశ్వరుడు నవ్వి, పార్వతి, నీకు వాస్తవం చూపిస్తాను పద అంటూ కాశీకి తీసుకువెళ్ళాడు. ఇంతలో మహాదేవుడు కాశీదేవికి ఇచ్చిన వరం ప్రాచుర్యం పొంది వేలాది ప్రజలు గంగా స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు. ఈశ్వరుడు పార్వతీ సమేతంగా కాశీలో గంగా తీరానికి చేరుకొని, ఇప్పుడు మనిద్దరం మనుషులుగా మారుదాం. నేను చనిపోయినట్లు పడుకుంటాను, నువ్వు వితంతువులా నటించు. దుఃఖిస్తూ పాపరహితులైన వారు ఎవరైనా నా భర్తను తాకితే ఆయనకు తిరిగి జీవం వస్తుంది. పాపాత్ములైతే మాత్రం నా భర్తను తాకగానే తల పగిలి మరణిస్తారని చెప్పు అన్నాడు పార్వతీదేవితో. అలా అందరినీ అభ్యర్థిస్తూనే ఉంది పార్వతీదేవి. వేలాది మంది గంగా స్నానం ఆచరించి వస్తూనే ఉన్నారు. కానీ ఒక్కరు కూడా ఆ శరీరాన్ని తాకే ప్రయత్నం చేయలేదు. గంగా స్నానం తర్వాత పాప ప్రక్షాళన జరిగి పునీతులవుతారన్న వరం గురించి తెలిసినప్పటికీ ఎవరూ ఆమె భర్తను తాకి బ్రతికించాలనే ప్రయత్నం చేయలేదు. పరమేశ్వరుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించే ఒక వేశ్య మాత్రం గంగా స్నానం ఆచరించి వచ్చి ఆ శరీరాన్ని తాకింది, పునర్జీవితుణ్ణి చేసింది. అప్పుడు పరమేశ్వరుడు సులభమైన మోక్ష మార్గాన్ని ప్రసాదించినప్పటికీ ప్రజలు అవిశ్వాసంతో అజ్ఞానంతో ఎలా ముక్తికి దూరమవుతున్నారో చూశావుగా పార్వతి అంటూ ఆ పుణ్యాత్మురాలికి మోక్షాన్ని ప్రసాదించాడు. అందువల్ల పరిపూర్ణ విశ్వాసంతో కాశీనగరంలో గంగా స్నానం ఆచరించిన వారికి మాత్రమే మోక్షం ప్రాప్తిస్తుందని ఈ కథనం ద్వారా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు. పవిత్రమైన గంగామాతను తలిచినంతనే పాపాలన్నీ హరించిపోతాయని పెద్దలంటారు. వారణాసి యొక్క జీవనాధారమైన గంగామాతకి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం హారతి నిర్వహిస్తారు. హర్కి పౌరిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గంగా హారతిని 1916లో పండిత్ మదన్ మోహన్ మాల్వియా ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ గంగా హారతిని శ్రీ గంగా సభ నిర్వహిస్తోంది. రోజు 2 సార్లు ఉదయం మరియు సూర్యాస్తమం సమయంలో ఈ హారతి నిర్వహిస్తారు. కాశీలో గంగామాత ఉత్తరవాహిని అయి ప్రవహిస్తోంది. ప్రతిరోజు సూర్యోదయం కన్నా మునిపే గంగా ఘాట్ వద్ద వేద మంత్రాలతో గంగా హారతి నిర్వహిస్తారు. గంగా స్నానం ఆచరించే ప్రతి ఒక్కరి మదిలో రావాల్సిన ఒకే ఒక ఆలోచన, నాకు పరమశివుడికి మధ్యన కనెక్షన్ గంగా నది. ఈ నదిలో నేను స్నానం ఆచరించినానంటే ఈ గంగామాత శివుడి జటాజూటం నుంచి స్వామివారి పాదాలను తాకుతూ వస్తుంది. అంటే ఆ నదిలో నేను స్నానం ఆచరించానంటే ఆ స్వామివారిని నేను తాకినట్లే కదా. ప్రతి ఒక్కరూ ఆ భావనతోనే గంగా స్నానం ఆచరించాలి.
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కాశీయాత్ర చేసి గంగాహారతిని చూసేంత అదృష్టాన్ని ప్రసాదించిండో స్వామి మాకు. నా ద్వారా గంగాహారతిని మీ అందరికీ చూయించే అదృష్టాన్ని ఆ కాశీ విశ్వనాథుడు నాకు ప్రసాదించాడని నేను భావిస్తున్నాను. కాశీలోని గంగాహారతిని వీక్షించినప్పుడు మనకు తెలియకుండానే అలౌకిక అనుభూతికి లోనవుతాము. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై కాశీ విశ్వనాథుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.